హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ సెషన్లో మనం 8 మార్క్స్ క్వశ్చన్లోని వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఏమున్నాయి, పబ్లిక్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం. సెక్షన్ 4కు సంబంధించి మొత్తం 5 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ 40 మార్క్స్కు 40కి 40 ఈజీగా ఎలా స్కోర్ చేయగలము, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అనే వాటిపైన మనం ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాము. సో వెల్కమ్ టు ద సెషన్. అందరూ అన్ని క్వశ్చన్స్ జాగ్రత్తగా విని ఇది రివిజన్ లాగా పనికొస్తుంది మీకు పబ్లిక్ ఎగ్జామ్కు. 40కి 40 స్కోర్ చేయొచ్చు ఈ రోమంలో మీరు. సెక్షన్ 4లో 40కి 40 స్కోర్ చేయడం ఎలా, సో మిస్ అవ్వద్దండి ఈ సెషన్ను పూర్తిగా చూడండి. ఈ సెక్షన్లో మనకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అని ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్, తర్వాత ఇంకో క్వశ్చన్ ఇస్తాడు, ఈ రెండిట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ 29th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతాయి. 29th క్వశ్చన్ కింద చూడండి, పార్ట్ ఏలో 29thలో ఏలో మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తుంది. సో ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ మనం చూసుకోగలిగితే కంపల్సరీ ఒక క్వశ్చన్ మనకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ రెండు మనకు గన్ షాట్ క్వశ్చన్స్. కంపల్సరీ ఈ రెండు మోడల్స్లోనే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. 8 out of 8 ఈజీగా తెచ్చుకోవచ్చు మనం, ఎవరు మిస్ చేసుకోరు ఈ క్వశ్చన్, అంత ఈజీ క్వశ్చన్. 5 క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి. చాయిస్ కాకుండా ఉండే 5 క్వశ్చన్స్కు 5 8s are 40 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు మీరు. సో మొదటి క్వశ్చన్ చూద్దాం. ఇందులో 29th క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నంబర్ 29 కింద మీకు ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ నంబర్ ప్లేస్లో ఏ నంబర్ అయినా ఇవ్వచ్చు అంతే. √3 కానీ, √2 కానీ, √5 కానీ, ఇలా ఏదైనా ఇవ్వచ్చు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో కూడా మీకు √5 వచ్చింది ఇప్పుడు ఈసారి. సో 5 ప్లేస్లో ఏది ఇచ్చినా కూడా ప్రాసెస్ అయితే ఇదే. ఆ 5 బదులు వేరే నంబర్ పెడతారు అంతే. 7 ఉంటే 7 పెడతారు. సో ఎలా చేయాలి? ప్రూవ్ దట్ √5 ఇస్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ మనం డైరెక్ట్గా ప్రూవ్ చేయలేం కాబట్టి ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్ను అజ్యూమ్ చేసుకుంటాం. లెట్ us assume that √5 is ఇర్రేషనల్ కాదు. అంటే ఏమని తీసుకోవాలి మనం? రేషనల్. ఇర్రేషనల్ కాదని తీసుకుందాం. అంటే ఏమని తీసుకోవాలి? రేషనల్ అని తీసుకోవాలి. రేషనల్ తీసుకొని ప్రాసెస్ చేస్తామంతా. సో రేషనల్ నంబర్ అని తీసుకుంటే రేషనల్ నంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? p/q ఫామ్ లేదా a/b ఫామ్లో ఉంటుంది. p/q ఫామ్ లేదా a/b అని రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు మనం. ఇవి ABCDలో a/b ఫామ్లో ఉంటుంది ఒక రేషనల్ నంబర్ అనేది. √5 రేషనల్ అనుకున్నాం కాబట్టి ఇది ఏ ఫామ్లోకి రావాలి? a/b ఫామ్లో రావాలి. ఇందులో డినామినేటర్ 0 ఉండకూడదు. అండ్ a, b ఏముండాలి? కోప్రైమ్స్ అయి ఉండాలి. అంటే వాటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అప్పుడు ఇవి ఏమైతాయి? a/b రేషనల్ నంబర్ అవుతుంది. √5 ఒక రేషనల్ నంబర్ అన్నాం, కోప్రైమ్స్ ఉన్నాయి AB. ఇప్పుడు ఏం చేద్దామంటే రూట్ పోవడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే √5 హోల్ స్క్వేర్. చాలా ఈజీ చూడండి ప్రాసెస్. ఇర్రేషనల్ నేను ప్రూవ్ చేయలేను కాబట్టి రేషనల్ అనుకున్నా. ఈ రేషనల్ నంబర్ను a/b ఫామ్లో రేషనల్ నంబర్ ఉంటుంది కాబట్టి a/b రాసుకున్నా. స్క్వేర్ రూట్ పోవడానికి రెండు సైడ్లు స్క్వేరింగ్ చేస్తున్నా. √5 హోల్ స్క్వేర్ a/b హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ పోతుంది. 5 is equal to a స్క్వేర్ బై b స్క్వేర్. b స్క్వేర్ ఇటు సైడ్ పంపించండి. డివైడెడ్ బై b స్క్వేర్ ఇటు సైడ్ వస్తే ఇంటూ b స్క్వేర్ అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు a స్క్వేర్. స్టెప్ బై స్టెప్ గమనించండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇరువైపులా వర్గం చేసాం, స్క్వేర్ చేసాం. కింద ఉండే b స్క్వేర్ను అటు పక్క పంపించాను, 5b స్క్వేర్ అయింది. దీని మీనింగ్ ఏమంటే a స్క్వేర్ అనేది 5 టేబుల్తో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 is equal to 4 into 2 రాస్తే 8 అనేది 2 టేబుల్లో పోతుంది అని మీనింగ్. ఇక్కడ 8 అనేది 2తో డివైడ్ అవుతుంది అనే మీనింగ్ మనం చెప్పుకోగలం కాబట్టి, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం? a స్క్వేర్ అనేది 5 టేబుల్తో పోతుంది. అంటే 5 divides
ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5 అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తే మనకు థీరం ప్రకారం 5 అనేది ఏ స్క్వేర్ ను డివైడ్ చేస్తే 5 అనేది ఖచ్చితంగా ఏను కూడా డివైడ్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. 5 ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తే ఖచ్చితంగా 5 అనేది ఏను కూడా డివైడ్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత ఏం చేద్దామంటే ఏ అనేది 5 టేబుల్తో పోతుంది కాబట్టి ఏ ఇజ్ ఈక్వల్ టు 5 టేబుల్తో పోయే ఏదో ఒక నంబర్ 5 టేబుల్తో పోయే ఫర్ ఎగ్జాంపుల్ 5c అనుకుందాం. ఏను ఏ అనేది 5 టేబుల్తో పోతుంది కాబట్టి ఏ ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకుందాం 5c రాసుకుందాం. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 5b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే ఏ బదులు 5c హోల్ స్క్వేర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 5b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ లో 5b స్క్వేర్ ఈక్వల్ టు ఏ బదులు 5c హోల్ స్క్వేర్ రాసుకున్నాం. చూడండి ఇక్కడ 5b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్. 5 5 25 c స్క్వేర్ అవుతుంది. 5 టేబుల్తో క్యాన్సిలేషన్ పోతుంది. 5 5 సో బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 5c స్క్వేర్ వచ్చింది. బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్. దీని మీనింగ్ ఏమి? సేమ్ దీనిలాగే బి స్క్వేర్ ను 5 డివైడ్ చేస్తోంది. 5 డివైడ్స్ బి స్క్వేర్ అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? 5 డివైడ్స్ 5 అనేది బి స్క్వేర్ నే డివైడ్ చేస్తే ఖచ్చితంగా బిను కూడా డివైడ్ చేస్తుంది. దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. 5 అనేది ఏను డివైడ్ చేస్తోంది, 5 అనేది బిను డివైడ్ చేస్తోంది. అంటే దీని మీనింగ్ ఏమంటే 5 అనేది ఫ్రమ్ 1 and 2 5 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి. ఏను బిను రెండింటిని డివైడ్ చేస్తోంది 5. దట్ ఇంప్లైస్ 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 5 అనేది ఏమైంది? కామన్ ఫ్యాక్టర్ అయింది ఏబికి. కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు ఏ అండ్ బి, బట్ ఏమైంది? ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. ఏ అండ్ బి ఏమున్నాయి? కో ప్రైమ్స్ ఉన్నాయి. కానీ 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది. కామన్ ఫ్యాక్టర్ అయింది కాబట్టి దిస్ ఈజ్ అబ్సర్డ్. ఇది కరెక్ట్ కాదు. మనమేమో మాట్లాడుకుంటే ఇక్కడేమో ఆన్సర్ ఇలా వచ్చింది. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్. దేర్ఫోర్ √5 ఈజ్ నాట్ ఏ రేషనల్ నంబర్. √5 అనేది రేషనల్ నంబర్ కాదు. రేషనల్ నంబర్ కాదు అంటే ఖచ్చితంగా ఏమైంటుంది? దట్ ఇంప్లైస్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. √5 ఏం నంబర్ అవుతుంది? ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఇది ఆన్సర్. చూడండి చాలా సింపుల్. ఫస్ట్ ఏం తీసుకున్నాం? √5 ని రేషనల్ అనుకుని a/b ఫామ్ లో రాసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ను 5 డివైడ్ చేస్తుంది కాబట్టి ఏ ను 5 డివైడ్ చేస్తుందని తెలిసిపోయింది. అంటే ఏ అనేది 5 టేబుల్తో పోయే ఒక నంబర్ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఏం తెలిసింది మనకు? 5 అనేది బి స్క్వేర్ ను కూడా డివైడ్ చేస్తుంది. అంటే 5 బిను కూడా డివైడ్ చేస్తుంది అని తెలిసింది. 5 అనేది ఏను డివైడ్ చేస్తుంది, 5 అనేది బిను డివైడ్ చేస్తుంది కాబట్టి 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అని తెలిసిపోయింది. కానీ ఇవి కో ప్రైమ్స్ కు కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు కాబట్టి మన అజంప్షన్ రాంగ్. ఇది రేషనల్ నంబర్ కాదు, ఇది ఇర్రేషనల్ నంబరే అని ప్రూవ్ అయిపోయింది. సో 8 మార్క్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది సార్ పబ్లిక్ ఎగ్జామ్లో కాబట్టి బాగా చూసుకోండి. ఒకవేళ ఈ క్వశ్చన్ మిస్ అయితే గ్యారంటీ ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది మనం. ఇదన్నా కొంచెం లెంతీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇంకా చిన్నది. ఇంత పెద్ద ప్రాసెస్ కూడా చేసే అవసరం ఉండదు. ఇదే కొంచెం లెంతీ. స్టెప్స్ నీట్గా రాస్తే 8కి 8 ఎక్కడా మిస్ అవ్వవు మీ మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఆ క్వశ్చన్ మిస్ అయితే
ఈ క్వశ్చన్ ఇస్తాడు ప్లస్ కానీ మైనస్ కానీ ఉండేది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సేమ్ దీనిలాగే ఫస్ట్ అయితే లెట్ us assume that 3 plus 2 root 5 is a rational number. ఏమనుకుందాము? 3 plus 2 root 5 అనేది రేషనల్ నంబర్ అనుకున్నాం. సో రేషనల్ నంబర్స్ ఎలా ఉంటాయి అప్పుడు? సేమ్ ఇంతకుముందు మాదిరే ఏ ఫామ్ లో ఉంటాయి? ఏ బై బి ఫామ్ లో ఉంటాయి. బి 0 ఉండకూడదు అండ్ ఏబి ఎలా ఉండాలి? కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఇది కామన్ సెంటెన్స్. ఫస్ట్ లో 2 సెంటెన్స్ చూడండి, ఇక్కడ కూడా అదే సేమ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే స్క్వేరింగ్ చేయం, ఎందుకంటే ఇక్కడ +3 ఉంది. ఈ +3 ఆ పక్కకు పంపిస్తాం. 2 root 5 is equal to +3 అటు సైడ్ పోతే ఏమవుతుంది? -3. సో 2 root 5 is equal to కింద ఎల్సిఎం చేసుకుంటే బి ఉంటుంది. ఏం చేశాను? ఫస్ట్ నేను +3 అటు సైడ్ పంపించా, -3 అయింది. బి ఎల్సిఎం ఏ -3 ఇంటూ బి 3b. సో √5 is equal to a -3b డివైడెడ్ బై బి ఉంది కదా. ఈ 2ను ఇటు పక్క మల్టిప్లికేషన్ లో ఉండే 2ను ఇటు పక్కకు పంపిస్తే డివిజన్ లోకి వస్తుంది. ఇంటూ 2 ఉంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 2. ఇప్పుడు బాగా గమనించండి, మనకు √5 ఏమో p/q ఫామ్ లో వచ్చింది. మళ్ళీ ఆన్సర్ ఏమొచ్చింది? ఈజ్ ఏ రేషనల్ నంబర్ వచ్చింది. √5 రేషనల్ నంబరా? దిస్ ఈజ్ అబ్సర్డ్. √5 ఈజ్ నాట్ ఏ రేషనల్ నంబర్. p/q ఫామ్ లో వచ్చింది, రేషనల్ నంబర్ కాదు. √5 ఈజ్ నాట్ ఏ రేషనల్ నంబర్. √5 ఈజ్ ఇర్రేషనల్. √5 ఏం నంబరు? ఇర్రేషనల్ నంబర్. Therefore, our assumption is wrong. మన అజంప్షన్ రాంగ్ అయిపోయింది ఇక్కడ. ఏం అజంప్షన్ మనది? 3 + 2 √5 ఈజ్ నాట్ ఏ రేషనల్ నంబర్. ఇది రేషనల్ నంబర్ కాదు. 3 + √5 రేషనల్ నంబర్ కాదు. దట్ ఇంప్లైస్ 3 + 2 √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. క్లియరా? ముందు క్వశ్చన్ కంటే చాలా సింపుల్ ఇది. ఇంకా జస్ట్ ఏం చేసాము? +3 అటు సైడ్ పంపిస్తే -3 అయింది. ఎల్సిఎం చేసుకున్నా ఇంటూ 2/2 అయింది. ఇదేమో p/q ఫామ్ లోకి వచ్చింది. ఈ ఫామ్ లోకి రాకూడదు, ఇది వస్తే రేషనల్ నంబర్ అవుతుంది. సో రేషనల్ నంబర్ కాకూడదు. √5 రేషనల్ కాదు, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. √5 రేషనల్ కాదు, ఇర్రేషనల్. కాబట్టి మన అజంప్షన్ రాంగ్. మనం ఇక్కడ అనుకునేది రాంగ్. ఇది రేషనల్ కాదు, ఇది ఇర్రేషనల్ అవుతుంది అని రాసేయాలంతే. ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్. ఈ 29th క్వశ్చన్ లో 8కి 8 తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ నంబర్ 29 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఇదే రాసేయండి బాగా వస్తే. క్వశ్చన్ నంబర్ 29 గుర్తుంటుంది కదా. క్వశ్చన్ నంబర్ 29 మీకు ఈ మోడల్ క్వశ్చన్ వస్తుంది. ఓన్లీ ఏమైనా చేంజ్ చేస్తే నంబర్ చేంజ్ చేస్తాడు అంతే. క్వశ్చన్ నంబర్ 29 8 out of 8 తెచ్చుకోవాలి మనకి. ఆన్సర్ ఇదే చూడండి, ఒక్కసారి చూసుకునే చాలు గుర్తుండిపోతుంది. అసలు కష్టమైన క్వశ్చనే కాదు. ఈ రెండిట్లోనే కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని బాగా సాల్వ్ చేసుకోండి. పబ్లిక్ లో ఖచ్చితంగా 8 out of 8 తెచ్చుకోవచ్చు ఈ క్వశ్చన్. నెక్స్ట్ 30, క్వశ్చన్ నంబర్ 30 చూద్దాం. క్వశ్చన్ నంబర్ 30 ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ చాప్టర్ పేరు ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ నుంచి 29th క్వశ్చన్. 30th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వస్తుంది.
సో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ట్రైసెక్షన్, మనకి ఇప్పుడు ప్రీ ఫైనల్లో కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది, ట్రైసెక్షన్దే క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ట్రైసెక్షన్ పైన కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ట్రైసెక్షన్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్. 2 పాయింట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏ అనేది 2, -2, బి -7, 4 ఇచ్చాడు. దీని x1 y1 x2 y2 అనుకుందాం. ట్రై అంటే ఏమని మూడు భాగాలుగా విడిపోతుందంట ఏబి. ఏబిని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3. చూడండి ఇక్కడి నుంచి 1 2 3 3 సమాన భాగాలు, 3 కూడా ఈక్వల్ పార్ట్స్. ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్, అన్ని ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ ఉండే పాయింట్ తెలియదు కాబట్టి ఒకటి పి అనుకుందాం, ఇంకోటి క్యూ అనుకుందాం. అంటే ఏ నుండి పీకి ఎంత ఉందో పి నుండి క్యూకి అంతే ఉంది, క్యూ నుండి బికి కూడా అంతే ఉంది. అంటే ఇది ఒక్కొక్క పార్ట్ ఈక్వల్ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా డివైడ్ చేస్తున్న ఈ 2 పాయింట్స్ కనుక్కోవాలంట. అంటే పి వాల్యూ కనుక్కోవాలి, క్యూ పాయింట్ కనుక్కోవాలి. సో పిని కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ నుండి పి ఏం చేయాలి, ఏ నుండి పి, పి నుండి బి ఏ రేషియో ఉందో కనుక్కోవాలి. అలాగే నెక్స్ట్ది ఏ నుండి క్యూ, నెక్స్ట్ పాయింట్ క్యూ నుండి బి ఏ రేషియో ఉందో కనుక్కోవాలి. అలా కనుక్కొని రేషియోస్లో చేసేస్తే చాలు. పి అండ్ క్యూ డివైడ్స్ ఏ అండ్ బి పాయింట్స్ పి అండ్ క్యూ పాయింట్స్ డివైడ్స్ ఏబి లైన్ సెగ్మెంట్ అయినా రాసుకోండి, పాయింట్స్ కాదు, జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఏబి లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియోస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాయి, పి అండ్ క్యూ. పి అనేది చూడండి, పి వరకు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పార్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 + 1 2 పార్ట్స్, 1:2. అండ్ క్యూ దగ్గర చూడండి, క్యూ దగ్గరికి ఏ నుండి క్యూ దగ్గరికి 2 పార్ట్స్, అక్కడి నుంచి 1 పార్ట్, 2:1 రేషియో. దిస్ ఈస్ కాల్డ్ ట్రైసెక్షన్. ఇది ఫస్ట్ డెఫినేషన్ లాగా రాసేయండి. ట్రైసెక్షన్ అంటే ఏమంటే 3 సమాన భాగాలుగా విడగొట్టడం. అవి పి అండ్ క్యూ రెండు ఏబిని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి కాబట్టి ఏ నుంచి పికి 1 పార్ట్, పి నుండి బికి 2 పార్ట్స్ కాబట్టి 1:2 రేషియో. తర్వాత ఏ నుండి క్యూకు 2 పార్ట్స్, క్యూ నుండి బికి 1 పార్ట్ కాబట్టి 2:1 రేషియో. ఫస్ట్ ఏం చేద్దాం, పి అనే పాయింట్ కనుక్కుందాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఫైండింగ్ పాయింట్ పి. ఫస్ట్ ఏం చేద్దాం, పాయింట్ పిని కనుక్కుందాం. కనుక్కోవడానికి మనకు సెక్షన్ ఫార్ములా అని ఒక ఫార్ములా ఉంది. పి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా m1 x2, ఈజీ గుర్తుపెట్టుకునే విధానం, m1 m2 కింద, పైన కూడా m1 m2, ఇక్కడ x2 ఇక్కడ x1, ఇది కూడా సేమ్, ఎక్స్ల బదులు వైలు, m1 m2, పైన కూడా m1 m2, ఇది y2 ఇక్కడ y1 మధ్యలో ప్లస్. ఇది ఫార్ములా, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, పైన m1 m2, కింద కూడా m1 m2, ఇక్కడ వచ్చేసి x1 x2 y1 y2 మధ్యలో ప్లస్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఫస్ట్ పాయింట్ పి వస్తుంది. పి కనుక్కోవాలంటే రేషియో ఏముంది చూడండి, రేషియో 1:2. రేషియో ఎంత, 1:2. సో ఇది m1 m2 అవుతుంది. ఈ రేషియో m1 ప్లేస్లో 1 తీసుకోవాలి, m2 ప్లేస్లో 2 తీసుకోవాలి. ఇది రేషియో. ఇక x1 y1 x2 y2 ఇక్కడ ఉండే పాయింట్సే, ఇవి తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే అంతే. ఇంకా m1 1, x2 చూడండి ఇక్కడ ఉంది x2 -7 ప్లస్ m2
2 ఇంటూ x1 ఇక్కడ ఉంది x1 ఏ దగ్గర 2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇక్కడ కూడా సేమ్ m1 ప్లస్ m2 m1 y2 b లో ఉంటుంది చూడండి y2 కి ఎదురుకుండేది 4 ప్లస్ m2 అంటే ఎంత 2 y1 ఇక్కడ ఉంది y1 ఏ దగ్గర -2 ఇంకా మల్టిప్లై చేయండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 1s are 7 ప్లస్ 2 2s are 4 డివైడెడ్ బై కింద 3 4 1s are 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 డివైడెడ్ బై 3 7లో 4 తీసేస్తే మైనస్ లెక్క కాబట్టి -3 డివైడెడ్ బై 3 4లో 4 పోతే 0 డివైడెడ్ బై 3 దీని నుంచి పి వాల్యూ వచ్చేసింది మనకి ఇంకా పి వాల్యూ ఏమొచ్చింది పి ఈజ్ ఈక్వల్ టు 3 క్యాన్సల్ 1 ఉంటుంది 0 బై ఎనీ నంబర్ ఈజ్ 0 0 కింద ఏం నంబర్ ఉన్న ఆన్సర్ 0నే ఒకటి అయిపోయింది సెకండ్ ఏం కనుక్కోవాలా ఫైండింగ్ పాయింట్ క్యూ ఇప్పుడు క్యూను కనుక్కుందాం క్యూను కనుక్కోవాలంటే సెకండ్ రేషియో తీసుకోవాలి రేషియో ఏముంది సెకండ్ది 2:1 ఉంది ఇది m1 m2 సో ఏం మారుతుందంటే ఓన్లీ m1 m2నే ఇంతకుముందు 1:2 ఉంది ఇప్పుడు 2:1 సేమ్ ఫార్ములా q ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా m1x2 ప్లస్ m2x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఈ ఫార్ములాలో ఇప్పుడు పాయింట్లు సబ్స్టిట్యూట్ చేయండి ఏబి అనే పాయింట్ రేషియో 2:1 m1 m2 ఈసారి 2 1 ఇంతకుముందు 1 2 కదా ఇప్పుడు 2 1 ఇక్కడ కూడా 2 1 సో m1 2 x2 సేమ్ ఇంతకుముందు x2 -7 m2 1 x1 కూడా ఇక్కడ ఉండేది 2 m1 2 y2 ఇక్కడ ఉండేది చూడండి y2 4 m2 1 y1 -2 ఇక దీన్ని సింప్లిఫై చేసుకుంటే అయిపోయి పి అండ్ క్యూ వచ్చేస్తాయి ఇవే ట్రైసెక్షన్ పాయింట్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 7s are 14 డివైడెడ్ బై 3 2 1s are 2 కింద ఇక్కడ డివైడెడ్ బై 3 2 4s are 8 1 2s are 2 2 4s are 8 minus 1 2s are 2 14లో 2 పోతే 12 బై 3 8లో 2 పోతే 6 బై 3 3 1s are 3 4s are 3 1s are 3 2s are ఆన్సర్ -4, 2 therefore అయిపోయింది ఇంకా ట్రైసెక్షన్ పాయింట్స్ చాలా పెద్ద క్వశ్చన్ ఏం కాదు ఇది చాలా ఈజీ ఇది కూడా ట్రైసెక్షన్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ పి ఎంత వచ్చింది చూడండి -1, 0 అండ్ క్యూ -4, 2 ఇవి ట్రైసెక్షన్ పాయింట్స్ దట్స్ ఇట్ చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఆన్సర్ ట్రైసెక్షన్ పాయింట్స్ కనుక్కోవాలంటే మనకు ట్రైసెక్షన్ అంటే ఏందో రాసేసి 1:2 2:1 రేషియోని మనం ఏమని పిలుస్తాం ట్రైసెక్షన్ అని పిలుస్తాం అని రాసిన తర్వాత ఫస్ట్ రేషియోతో ఒక పాయింట్ ఫస్ట్ రేషియోతో పి అనే పాయింట్ సేమ్ ఫార్ములా సెకండ్ రేషియోతో క్యూ అనే పాయింట్ సేమ్ ఫార్ములా అయితే సేమ్ m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1/2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 ఈ ఫార్ములా వచ్చింటే చాలు మన ట్రైసెక్షన్ ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు ఈ చాప్టర్లో వచ్చేది ఏమంటే సెక్షన్ ఫార్ములా మీదే మీకు ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇక మనం నెక్స్ట్ చేయబోయేది కూడా సెక్షన్ ఫార్ములా మీదే ఉంటుంది 8 మార్క్స్ క్వశ్చన్ మాక్సిమం 90% ఛాన్స్ ఏమంటే సెక్షన్ ఫార్ములా పైనే అడుగుతాడు ఆ సెక్షన్ ఫార్ములా ఏమి m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం
ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సేమ్ దీనిలాగే ఇంతకుముందు చేసిన లాగే. క్వశ్చన్ ఏముందంటే ఏబి అనే పాయింట్స్ ఇచ్చాడు, లైన్ సెగ్మెంట్ ఇది. ఏ బి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏపీ ఇజ్ ఈక్వల్ టు గివెన్, ఈ కొంచెం అర్థమైతే చాలు మనకు, 3/7 ఆఫ్ ఏబి. ఏబిలో 7 పార్ట్స్ చేసి అందులో 3 పార్ట్స్ తీసుకుంటే ఏపీ వస్తుంది. ఈ సెంటెన్స్ లో మనం అర్థం చేసుకోవాలి బాగా ఈ ఈక్వేషన్. ఏబిని 7 పార్ట్స్ చేసి అందులో 3 పార్ట్స్ తీసుకుంటే ఏపీ వస్తుంది. అంటే ఫస్ట్ ఏబిని నేను 7 పార్ట్స్ చేస్తాను ఈక్వల్ గా. 1 2 3 4 5 6, చూడండి 1 2 3 4 5 6 7 పార్ట్స్. ఏబిని 7 పార్ట్స్ చేసుకోవాలి ఫస్ట్. క్లియరా? ఏబిని 7 పార్ట్స్ చేసినాం చూడండి. ఇక్కడ నుంచి 1 2 3 3 పార్ట్స్ దగ్గర పి ఉంది. 1 2 3 4 5 6 7 టోటల్ 7 పార్ట్స్ లో 3 పార్ట్స్ దగ్గర పి ఉంది. ఇక్కడ బి ఉంది. ఇది 3 పార్ట్స్. టోటల్ 7 పార్ట్స్ లో ఇది ఎంత అవుతుంది అప్పుడు? 4 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? టోటల్ 7 పార్ట్స్ లో ఏ నుండి పి వచ్చేసి 3 పార్ట్స్ అయితే పి నుండి బి 4 పార్ట్స్ అవుతుంది. క్లియర్ కదా ఈ ఫిగర్ నుంచి? సో ఏపీ డివైడ్ ఇంటూ ఏబి ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై ఏబి ఇస్ ఈక్వల్ టు 3/7 ఇంటూ ఏబి ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై ఏబి. టోటల్ ఏబి 7 పార్ట్స్ అయితే అప్పుడు ఏపీ బై పిబి ఏమవుతుంది? ఏపీ 3 పార్ట్స్, పిబి ఎన్ని పార్ట్స్ అంటే 7 లో 3 తీసేయాలి. 7 లో 3 తీసేస్తే సో ఏపీ బై పిబి ఇజ్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. అంటే రేషియో ఏపీ పిబిల రేషియో ఎంత? ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫిగర్ లో. ఇది 3 పార్ట్స్, ఈ పక్కది 4 పార్ట్స్. సో ఇది మనకి ఏమవుతుందంటే M1 M2 అవుతుంది. ఇక మనం కనుక్కోవాల్సింది పి కదా. పి కనుక్కోవడానికి మనకు ఫార్ములా, రేషియో తెలుసు. ఏబి పాయింట్స్ ఉన్నాయి, -2 -2 2 -4, ఇది x1 y1 x2 y2. ఇక ఫార్ములా తెలుసు కదా, m1 x2 ప్లస్ f2 x1 బై m1 ప్లస్ m2, అలాగే m1 y2 ప్లస్ m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే, ఇంకా మనకు కావాల్సిన పాయింట్ పి వచ్చేస్తుంది. m1 చూడండి ఇక్కడ రేషియో m1 m2 ఎంత ఉందో? 3 4. m1 m2 3 4, m1 m2 3 4, 3 ఇంటూ x2 2, 4 ఇంటూ x1 -2, అలాగే m1 3 ఇంటూ y2, m2 4 ఇంటూ y1, ఇక్కడ ఉంది y1. 3 2s are 6, 4 2s are 8 divided by 7. 3 4s are plus into minus -12, 4 2s are 8 divided by 7. 6 లో 8 తీసేస్తే -2, 12 లో 8 రెండు మైనస్లే కాబట్టి -20 డివైడెడ్ బై 7. ఇదే పాయింట్ పి. క్లియరా? అంతే ఆన్సర్. చూడండి ఎంత చిన్న ఆన్సర్ ఇది. మనకు కావాల్సింది పి. ఏబి అనే లైన్ పైన ఉంది, లైన్ సెగ్మెంట్ పైన. దాని కోఆర్డినేట్స్ కనుక్కున్నాడు. చాలా ఈజీ అయిపోయింది ప్రాబ్లం. ఫస్ట్ ఏం కనుక్కున్నాం? వాడిచ్చిన ఈక్వేషన్ నుంచి మనం ఏపీ పిబి కనుక్కునేదే మెయిన్ ఇంపార్టెంట్. ఇది కనుక్కోగలిగితే ఇంకా ప్రాబ్లం ఏం లేదు.
ఏపీ వచ్చేసి ఏబిని 7 పార్ట్స్ వేసి అందులో 3 పార్ట్స్ తీసుకుంటే అటుపక్క 4 పార్ట్స్ ఉంటుంది. ఇక ఫార్ములా వేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన పి అనే పాయింట్ వచ్చేస్తుంది. క్లియర్ అయితే ఏం డౌట్ లేదు కదా. డయాగ్రామ్ వేసుకోవడం, చెక్ చేసుకోవడం, రేషియో కనుక్కోవడం, 2 పాయింట్స్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసి సెక్షన్ ఫార్ములా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సెక్షన్ ఫార్ములా వాడాలి. రేషియో ఎప్పుడు కనిపించినా ఒకే ఫార్ములా, దట్ ఈస్ సెక్షన్ ఫార్ములా. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది రేర్ కేసెస్ లో ఎప్పుడన్నా ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలా చేయాలనేది చూద్దాం. ఒక ప్యారలలోగ్రామ్, ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీ తెలిసింటే చాలు మనకు. ఒక ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ మనకు తెలుసు. ఇది ఏ, బి, సి, డి. వాడే ఇచ్చాడు ప్యారలలోగ్రామ్ అని. ఈ ప్యారలలోగ్రామ్ లో ఇక్కడ మిస్ అయిన పీని కనుక్కోవాలంట. ప్యారలలోగ్రామ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే డయాగోనల్స్ వేసుకుంటే ప్యారలలోగ్రామ్ లో ఈ డయాగోనల్స్ బైసెక్ట్ అవుతాయి, అది రాసుకోవాలి. ఫస్ట్ గివెన్ ఏమేమి ఇచ్చాడో రాసుకోండి. ఏ, బి, సి అండ్ డి ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ వర్టిసెస్ అని ఇచ్చాడు. వీ నో దట్, సో మనకేం తెలుసు అంటే డయాగోనల్స్ of a parallelogram bisect each other. ప్యారలలోగ్రామ్ లో డయాగోనల్స్ బైసెక్ట్ అవుతాయి అంటే మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏం ఈక్వల్ అవుతుంది? మిడ్ పాయింట్ ఆఫ్ డయాగోనల్ ఏసి is equal to మిడ్ పాయింట్ ఆఫ్ డయాగోనల్ బిడి. ఏసీ డయాగోనల్, బిడి డయాగోనల్ మిడ్ పాయింట్స్ ఈక్వల్ అవుతాయి. మిడ్ పాయింట్ ఫార్ములా మనకు తెలిసిన మిడ్ పాయింట్ ఫార్ములా ఏమి? మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సో ఈ ఫార్ములా వచ్చిండాలి మనకు, మిడ్ పాయింట్ ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏసీకి సంబంధించింది x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. అలాగే బీడీకి సంబంధించి x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 బీడీ. సో ఏసీ తీసుకుందాం. ముందు ఏలో ఉండేది x1 y1, సిలో ఉండేటివి x2 y2. x1 6 ఉంది, x2 9 ఉంది ఇక్కడ. తర్వాత y1 1 ఉంది, y2 4. అక్కడికి ఏసీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? బీడీ తీసుకోండి. బిలో డిలో ఉండేటి x1 y1, x2 y2 అనుకొని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. x1 8, x2 p బై 2, y1 2, y2 3 బై 2. 6 ప్లస్ 9 15 బై 2, 1 ప్లస్ 4 5 బై 2. 8ను పీను ఎప్పటికీ యాడ్ చేయదండి. 8p రాస్తారు చాలా మంది తప్పుగా. 8p రెండు యాడ్ చేయలేము, అలాగే పెట్టాలి. 2 ప్లస్ 3 5 బై 2. ఇప్పుడు ఈక్వేట్ చేసుకుంటే ఈ రెండింటిని ఏమేమి ఈక్వల్ అవుతాయి? ఫస్ట్కి ఈక్వల్ అవుతుంది, ఫస్ట్ కోఆర్డినేట్కు. సెకండ్ది సెకండ్కి ఆల్రెడీ ఈక్వల్ ఉంది. 5 బై 2 ఈజ్ ఈక్వల్ టు 5 బై 2 ఈజ్ ఈక్వల్ టు 5 బై 2. ఇది ఎలాగో ఈక్వల్గానే ఉంది. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే చాలు మనం. సో ఈ రెండు ఏముండదు చూడండి. ఫస్ట్ది 15 బై 2 is equal to 8 plus p divided by 2. సో డివైడెడ్ బై 2 అటు సైడ్ పోతే ఇంటూ 2 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తున్నా.
అప్పుడు 15 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 8 ప్లస్ పి. 15 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ పి. ప్లస్ 8 ఇటు సైడ్ వస్తే -8. 15లో 8 తీసేస్తే 7. దేర్ ఫోర్ ది వాల్యూ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. అడిగింది ఏం క్వశ్చన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. ఇది 7 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్. చూడండి ఎంత ఈజీనో ఇది. సో రేర్ కేసెస్ ఈ క్వశ్చన్ మిస్ అయితే, సెక్షన్ ఫార్ములా మిస్ అయితే మీకు ఎక్కువగా ఏమడుగుతాడంటే ప్యారలలోగ్రామ్ అడిగే అవకాశం ఉంది. సో ప్యారలలోగ్రామ్ ఒక ప్రాపర్టీ తెలిస్తే చాలు మనకు. డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటాడు. డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఏమని మిడ్ పాయింట్స్ ఈక్వల్ అవుతాయి. ఒకవేళ ఎప్పుడన్నా స్క్వేర్ ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయమంటే ప్రాపర్టీస్ బాగా తెలిసి ఉండాలి. ఏదైనా స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి, డిస్టెన్స్ ఫార్ములా వేస్తాం. ఏబికి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్, డిఏ డిస్టెన్స్. ఏబి, బీసీ, సిడి, డిఏ డిస్టెన్స్లు ఈక్వల్ అయ్యి డయాగోనల్స్ కూడా ఈక్వల్ అయిపోతే, ఏసీ అండ్ బీడీ కూడా ఈక్వల్ అయితే అది మనం ఏం రాస్తాం స్క్వేర్ అని రాసేస్తాం. అలాగే ప్యారలలోగ్రామ్, ఏదైనా ప్యారలలోగ్రామ్ ఈక్వల్ అని చూపిస్తే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అండ్ డయాగోనల్స్ ఇప్పుడు చెప్పిన విధంగా బైసెక్ట్ ఈచ్ అదర్, మిడ్ పాయింట్స్ కనుక్కోవాలి. ఇది ప్రాసెస్ అనమాట. ఒకవేళ కొన్ని పాయింట్స్ ఇచ్చి అది స్క్వేర్ అవుతుంది, అది ప్యారలలోగ్రామ్ అవుతుంది ప్రూవ్ చేయమని, ప్యారలలోగ్రామ్ అవుతుందో లేదో చెక్ చేయమని ప్రూవ్ చేయమంటే అన్ని డిస్టెన్స్లు వేసుకొని చేసేస్తాం. మోస్ట్లీ ఇదే వస్తుంది. రేర్ కేసెస్లో ప్యారలలోగ్రామ్ కానీ స్క్వేర్ కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఇది వచ్చినా కూడా డిస్టెన్స్ ఫార్ములానే √(x2 - x1) ప్లస్ y2 - y1). డిస్టెన్స్లు వేసుకుంటే అన్ని డిస్టెన్స్లు ఈక్వల్ అయిపోయి అలాగే డయాగోనల్ డిస్టెన్స్లు కూడా ఈక్వల్ అవుతాయి. అప్పుడు స్క్వేర్ అవుతుంది అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. 29 అండ్ 30 చూసాం కదా ఎలా చేయాల్సింది. ఇప్పుడు 31 చూద్దాం. 31 వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు టోటల్ సిలబస్లో. ఎందుకంటే ఈ 52 కార్డ్స్ గురించి మనకు ఐడియా ఉంటే ఇక్కడ వచ్చిన ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఈ 52 కార్డ్స్ ఏంటివో చూద్దాం. మొత్తం కార్డ్స్ 52 ఉంటాయి. అందులో 26 రెడ్ కలర్ టీ ఉంటాయి, ఇంకో 26 బ్లాక్ ఉంటాయి. రెడ్, బ్లాక్ కలర్. ఈ రెడ్ కలర్లో ఉండే కార్డ్స్లో ఏమేమి ఉంటాయి, బ్లాక్ కలర్లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేస్తే మనం రెడ్ కలర్లో మళ్ళీ 2 డివిజన్స్, 13 కార్డ్స్, హార్ట్ షేప్ ఉండేటివి, డైమండ్ షేప్ ఉండేటివి. ఇవి ఒక 13 కార్డ్స్ ఉంటాయి. డైమండ్ షేప్లో ఒక 13 కార్డ్స్ ఉంటాయి. సో ఈ 13 ఏంటివంటే అన్ని చోట్ల ఇవే 13, ప్రతిసారి ఈ 13 సేమ్ ఉంటాయి. కింగ్, క్వీన్, జాక్ ఇవి ఫేస్ కార్డ్స్ అంటాం. కింగ్, క్వీన్, జాక్ను ఫేస్ కార్డ్స్ అంటాం. ఇంకా న్యూమరిక్ కార్డ్స్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ఇవి న్యూమరిక్ కార్డ్స్. ఆల్ఫా కార్డ్ ఏ, ఆల్ఫాబెట్ కార్డ్ ఒకటి. మొత్తం 13 ఉంటాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇవి ఫేస్ కార్డ్స్ ఫస్ట్లో ఉండేటివి. ఇది ఆల్ఫా కార్డు, ఇది న్యూమరిక్ కార్డు. మొత్తం కలిపి ఆల్ఫా న్యూమరిక్ కార్డ్స్ అంటారు, దీన్ని ఫేస్ కార్డ్స్ అంటాం. ఇవి టోటల్గా ఉండే కార్డ్స్ మొత్తం 13 కార్డ్స్. ఈ 13 కార్డ్సే అన్ని చోట్ల ఇవే రిపీట్ అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ రాబోయేటి కూడా. ఇక బ్లాక్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి క్లబ్ షేప్, ఇంకొకటి స్పేడ్ షేప్. ఇందులో 13 ఉంటాయి, స్పేడ్స్ కూడా 13 ఉంటాయి. ఏంటివి ఆ 13 అంటే సేమ్ మళ్ళీ కింగ్, క్వీన్, జాక్ ఫేస్ కార్డ్స్, 10, 9, 8, 7, 2 వరకు న్యూమరిక్ కార్డ్స్, ఏ అనేది ఆల్ఫాబెట్ కార్డ్. ఈ విధంగా మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. టోటల్ 52 కార్డ్స్. జోకర్ కార్డ్ అనేది కౌంట్ కాదు. కాబట్టి 26 రెడ్, 26 బ్లాక్ కార్డ్స్ ఇవి టోటల్ కార్డ్స్. వీటి గురించి తెలిస్తే చాలు మనం ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏమి ఉండదు అసలు, ఈ కార్డ్స్ చూసి ఆన్సర్ రాయడమే. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్, ఇది టోటల్ పాసిబిలిటీస్ 52 ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్
ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఎన్ని ఉంటాయి చూడండి. రెడ్ కలర్ లో కింగ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండే కదా రెడ్ లో కింగ్లు. ఇక్కడ కింగ్ ఉంటుంది, ఇక్కడ కింగ్ ఉంటుంది. దేర్ ఆర్ 2 కింగ్స్ ఆఫ్ రెడ్ కలర్. ఎన్ని ఉంటాయి? 2 కింగ్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఏమి? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఫార్ములా అన్నిటికీ ఒకటే. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇదే ఫార్ములా అన్నిటికీ. ఫేవరబుల్ అంటే మనకు ఉండే 2 కింగ్స్. ఎన్ని? 2 కింగ్స్ ఉన్నాయి. టోటల్ కార్డ్స్ ఎన్ని? 52 కార్డ్స్ ఉన్నాయి. 2 1s are 2, 2 26 are 52. ఆన్సర్ 1/26. చూడండి, ఏం చేయలేదు ప్రాబ్లం అసలు. మనం పెద్ద క్యాల్కులేషన్ కూడా లేదు. రెడ్ కలర్డ్ కింగ్లు ఎన్ని ఉన్నాయి డివైడెడ్ బై టోటల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి. అన్నిటికీ సేమ్ ఫార్ములా. 1/26 ఫస్ట్ ఆన్సర్. ఇక సెకండ్ క్వశ్చన్. ఇందులో సెకండ్ క్వశ్చన్ ఏముంది చూడండి. ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 1 2 3. ఇక్కడ 3 3 3 3 12 ఉంటాయి. దేర్ ఆర్ ఎన్ని ఫేస్ కార్డ్స్ టోటల్? 12 ఫేస్ కార్డ్స్. 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? ఫార్ములా ఏంది? కొత్త ఫార్ములాస్ ఏమీ లేవు. అన్నిటికీ ఒకటే ఫార్ములానే. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఫేస్ కార్డ్స్ టోటల్? 12 ఫేస్ కార్డ్స్. టోటల్ కార్డ్స్ ఎన్ని? 52. 4 టేబుల్తో 4 3s are 4 13s are. ఆన్సర్ 3/13. థర్డ్ క్వశ్చన్. అన్ని ఇట్లాంటివి చూడండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీ. రెడ్ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్స్ లో సగం రెడ్ సగం బ్లాక్ అంతే కదా. టోటల్ ఫేస్ కార్డ్స్ ఇక్కడ 3, ఇక్కడ 3 6, ఇక్కడ 6 12 టోటల్. అందులో రెడ్ ఎన్ని అంటే 6. దేర్ ఆర్ 6 రెడ్ ఫేస్ కార్డ్స్. దేర్ ఫోర్ సేమ్ ఆన్సర్ అంతా. స్టెప్స్ అన్ని సేమ్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా. సేమ్ ఫార్ములా. మళ్ళీ ఇదే ఫార్ములా రాయాలి ఇక్కడ. సో ప్రతిసారి నేను రాయట్లేదు. ఎగ్జామ్లో మీరు మాత్రం సేమ్ ఫార్ములా రాయండి. సో 6 ఉన్నాయి ఫేస్ కార్డ్స్. టోటల్ ఎన్ని? 52. ఇది 4 టేబుల్తో పోదు. 2 టేబుల్తో 2 3s are 2 26 are. సో ఆన్సర్ ఇస్ 3/26. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అన్ని ఇలాంటివి చూడండి. జాక్ ఆఫ్ హార్ట్స్. హార్ట్ షేప్ లో జాక్ ఒక్కటే ఒకటి ఉంది. హార్ట్స్ లో ఒక్క జాక్ ఉంటుంది. కనిపిస్తుంది ఇక్కడ. హార్ట్ షేప్ లో ఒక జాకు, డైమండ్ లో ఒకటి, క్లబ్ లో ఒకటి, స్పేడ్ లో ఒకటి. సో జాక్ ఆఫ్ హార్ట్స్ ఎన్ని ఉంటాయి? 1. ది జాక్ ఆఫ్ హార్ట్స్. దేర్ ఈస్ 1 jack of hearts card. Therefore, probability of getting a jack of
హార్ట్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా కార్డు టోటల్ 52 కార్డ్స్లో అది ఒక్కటే. ఫార్ములా ఇదే, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కింద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ పైన. 5th క్వశ్చన్, స్పేడ్లు ఎన్ని ఉన్నాయి మొత్తం? 13 స్పేడ్స్, అన్ని 13. హార్ట్స్ 13, డైమండ్స్ 13, క్లబ్స్ 13, స్పేడ్స్ 13. దేర్ ఆర్ 13 spade cards. Therefore, probability of getting a spade. Spades ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. టోటల్ కార్డ్స్ 52. 13 ones are 13 fours are. So answer is 1/4. 6th క్వశ్చన్, క్వీన్ ఆఫ్ డైమండ్స్. డైమండ్స్ లో క్వీన్ ఒక్కటే ఉంటుంది. హార్ట్స్ లో ఒక క్వీన్, డైమండ్ లో ఒక క్వీన్, క్లబ్ లో ఒక క్వీన్, స్పేడ్ లో ఒక క్వీన్. సో ఒక్కటే. దెర్ ఈస్ వన్ క్వీన్ ఆఫ్ డైమండ్స్. Therefore, probability of getting, ఈ సెంటెన్స్ ప్రతిసారి రాస్తుండాలి అంతే మనం. The queen of diamonds. సో క్వీన్ ఆఫ్ డైమండ్స్ ఒక్కటే కదా, 1 out of 52. 7th క్వశ్చన్, అండ్ ఏస్ ఆఫ్ బ్లాక్ కలర్. బ్లాక్ లో ఏసులు ఎన్ని ఉంటాయి? అన్నిట్లో ఒక్కొక్క ఏసు. 1 2 3 4 ఏసులు టోటల్. 4లో రెడ్ 2 ఉంటాయి, బ్లాక్ 2 ఉంటాయి. సో బ్లాక్ కలర్ ఏసులు ఏంటంటే 2, క్లబ్ లో 1, స్పేడ్ లో 1. దేర్ ఆర్ 2 aces of black color or black aces. Therefore, the probability of getting black ace. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? బ్లాక్ ఏసులు 2 out of 52. క్యాన్సిల్ చేసుకుంటే 1/26. ఇంకా లాస్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి. నాట్ ఎ ఫేస్ కార్డ్ అన్నాడు. దేర్ ఆర్ 12 ఫేస్ కార్డ్స్ టోటల్. 52లో 12 ఫేస్ కార్డ్స్ పోతే మిగతావన్నీ నాన్ ఫేస్ కార్డ్సే. 40 నాన్ ఫేస్ కార్డ్స్. Probability of getting non-face card is equal to non-face cards ఎన్ని ఉంటాయి? 40. టోటల్ 52లో 40. సో క్యాన్సిలేషన్ దేంతో పోతుంది? 4 టేబుల్తో. 4 10s are 4 13s are. సో ఆన్సర్ ఇస్ 10 out of 13. ప్రాసెస్ ఈజీ, చూడ్డానికి పెద్దదిగా ఉంది ప్రాబ్లం, ఇదంతే. చాలా ఈజీ చూడండి. ఫేస్ కార్డ్స్ 12 ఉంటే నాన్ ఫేస్ కార్డ్స్ అన్ని 40 ఉంటాయి. టోటల్ కార్డ్స్ 52 కాబట్టి అంతే, అయిపోయింది. ప్రతిసారి సెంటెన్స్ ఇది రాస్తున్నాం తప్ప మనకు ఆన్సర్ అయితే ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ టేబుల్ నుంచి వస్తుంది. సో ఇది బాగా తెలిసిండాలి మనకు. కార్డ్స్ గురించి బాగా ఐడియా ఉంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. ఖచ్చితంగా కార్డ్స్ పైనే 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ కార్డ్స్ పైన బాగా మీకు గ్రిప్ ఉండాలి. రెడ్ కార్డ్స్ ఎన్ని, బ్లాక్ కార్డ్స్ ఎన్ని, రెడ్ లో 2 టైప్స్ ఏంటివి, బ్లాక్ లో 2 టైప్స్ ఏంటివి, హార్ట్స్ లో ఎన్ని ఉంటాయి? 13. ఆ 13 అన్ని చోట్ల సేమ్ ఉంటాయి. ప్రతిసారి మనకు కార్డ్స్ పైనే 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి సో 8కి 8 తెచ్చుకోవాలంటే ఈ కార్డ్స్ పైన ఐడియా ఉంటే చాలు. ఒకటే సింగిల్ ఫార్ములా ఇదంతే, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ ఒక్క ఫార్ములానే మనం యూజ్ చేసాం. క్లియర్ కదా?
ఇది వస్తే 8కి 8 తెచ్చుకోవచ్చు మనం, ఎక్కడే కానీ మిస్టేక్ పోదు. ఎందుకంటే ఫేస్ కార్డ్స్ ఎన్నో మనకు తెలుసు, స్పేడ్స్ ఎన్నో తెలుసు, బ్లాక్ కలర్లో ఉండేది తెలుసు, రెడ్ కలర్లో ఉండేది తెలుసు, కాబట్టి ఆన్సర్ రాయడం చాలా ఈజీ. ఇదే చాప్టర్లో ఒకవేళ కార్డ్స్ పైన ప్రాబ్లం మిస్ చేస్తే డైస్ పైన ఇస్తూ ఉంటాడు, 2 డైస్లు వేసేది, అన్ని అవుట్కమ్స్ రాయమంటాడు. వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్, 2 పాచికలు వేస్తే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. దెన్ ది అవుట్కమ్స్ ఆర్ 36. దే ఆర్, మొత్తం 36 అవుట్కమ్స్ వస్తాయి. ఏంటివంటే ఫస్ట్ పాచిక పైన 1 పడి, సెకండ్ పైన 1 పడచ్చు, 1 పడి 2 రావచ్చు సెకండ్ దానిపైన, అలాగే 1 3 పడచ్చు, 1 4, 1 5, 1 6, 6 వరకే లాస్ట్. లేదా ఫస్ట్ దానిపైన 2 పడి తర్వాత 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6, అలాగా 6 6 ఆర్ 36 వస్తాయి టోటల్. 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. 4తో స్టార్ట్ చేస్తే 4 1, 4 2, 4 3, 4 4, 4 5 అండ్ 4 6. తర్వాత 5 ఫస్ట్ పడి మిగతావి, అలాగే 6, 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. ఇక చివరగా 6 1, 6 2, 6 3, 6 4, 6 5 అండ్ 6 6. ఈ విధంగా టోటల్గా 36 అవుట్కమ్స్ ఉంటాయి, పాసిబుల్ అవుట్కమ్స్ ఇవన్నీ కూడా. ఇది ఏ క్వశ్చన్ నంబర్ ఏ. సెకండ్ బి, what is the probability that the sum of two numbers appearing on the top of the dice is 6? ఇందులో ఇక్కడ ఉండే వాటిలో టోటల్ 6 వచ్చేటివి ఎన్ని ఉన్నాయి, 2 2 యాడ్ చేస్తే 6 వచ్చేటివి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం వెతుక్కోవచ్చు. ఒకసారి చూద్దామా 6 వచ్చేటివి ఎన్ని ఉన్నాయో. 6 వచ్చేది 1 5, టోటల్ 6, ప్లస్ 6 వచ్చేది 2 4 6, 3 3 6, 4 2 6, 5 1 6. ఇంకెక్కడన్నా వస్తాయా 6? చూడండి 6 వచ్చేటివి అంతేనా. 1 5, 5 1, 2 4, 4 2, 3 3, టోటల్ 6 వచ్చేటివి ఇవే. ఇంకా మిగతా 6 కంటే తక్కువ ఎక్కువ ఉంటాయి అంతే. 7 7, 8 7, ఇవన్నీ వేరు, ఇవి మాత్రమే 1 2 3 4 5 ఉన్నాయి 6 వచ్చేటివి. వీటి గురించి రాసుకోవాలి. సెకండ్ దాంట్లో మనకి ఏమడిగాడు, 6 వచ్చేటి ఏమేమి ఉన్నాయి అని అడిగాడు. సో 6 వచ్చేటి ఏమేమి ఉన్నాయంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి, అది రాసేస్తాం. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ అపియరింగ్ ఆన్ ది టాప్ ఈజ్ 6? బిలో ఫస్ట్ది సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలా, 6 రావాలి. అలా వచ్చేటి మనం కనుక్కునింది 1 5, 2 4, 3 3, 4 2, 5 1. Therefore, favorable outcomes. ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చాయి చూడండి, 1 2 3 4 5 వచ్చాయి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ a sum 6 on, క్వశ్చన్ చూడండి, on the top of the dice.
is equal to formula same, number of favorable outcomes divided by total number of outcomes. ఫేవరబుల్ అంటే ఇప్పుడు చూసాం కదా, ఎన్ని ఫేవరబుల్ 5 ఉన్నాయి ఫేవరబుల్, టోటల్ ఎన్ని 36. ఇది ఫస్ట్ది. ఇక సెకండ్ది ఏమన్నాడంటే సమ్ ఎంత రావాలంట 14 రావాలి. సమ్ 14 వచ్చేది ఏదైనా ఉందా? లాస్ట్ 6 6 12. దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. వచ్చే ఛాన్సే లేదు. దేర్ఫోర్ probability of getting a sum 14 on top of the dice is equal to ఏమవుతుంది 0. ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబబిలిటీ ఎప్పుడు ఏమవుతుందంటే 0నే అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ సి చూద్దాం. ఇందులో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ నంబర్ ఆన్ బోత్ డై. రెండిటిపైన సేమ్ నంబర్ రావాలంట. సేమ్ నంబర్ వచ్చేటి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. సేమ్ నంబర్ ఇక్కడ ఉందా? సేమ్ నంబర్ 1. ఒక్క నిమిషం. సేమ్ నంబర్ వచ్చేటి ఎన్ని ఉన్నాయి ఒకసారి గమనిస్తే 1 1 సేమ్ నంబర్, 2 2, 3 3, 4 4, 5 5, 6 6. సేమ్ నంబర్ వచ్చేటి 6 ఉన్నాయి. సేమ్ నంబర్ రావాలి రెండు డై పైన అన్నాడు. సో సేమ్ నంబర్ వచ్చేటి చూడండి ఎన్ని ఉన్నాయో 6 ఉన్నాయి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6. సేమ్ నంబర్ ఆన్ బోత్ డైస్. సో ఏమేమి వస్తాయి పాసిబిలిటీస్? 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6. Therefore favorable outcomes. ఫేవరబుల్ అవుట్కమ్ 6 ఉన్నాయి. ప్రాబబిలిటీ ఇంకా సెంటెన్స్ రాసేయండి. ఆఫ్ గెటింగ్ సేమ్ నంబర్ ఆన్, క్వశ్చన్లో చూడండి, సేమ్ నంబర్ ఆన్ బోత్ డైస్ is equal to ఫార్ములా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ సెంటెన్స్ ఎక్కువ రాసేది ఉంటుంది, ఆన్సర్ ఏముండదు పెద్దగా. డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఏం చేయాలి? ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 ఉన్నాయి, టోటల్ అవుట్కమ్స్ 36 ఉన్నాయి. 6 1s are 6 6s are క్యాన్సల్ పోతే 1/6 ఆన్సర్. క్లియర్ కదా ఎలా చేసింది ఆన్సర్? సో మనకు ప్రాబబిలిటీ నుంచి 2 క్వశ్చన్స్ కూడా ఈజీనే, 2 మోడల్స్. ఒకటి కార్డ్స్ పైన అడుగుతుంటాడు ఎక్కువగా, లేదంటే డైస్ పైన అడుగుతుంటాడు. సో డైస్ టోటల్ ఎంత అవుతుంది, ఇంత అవుతుందా, 14, 6, 7 ఏది అడిగినా కూడా ఇక్కడే చూసుకోవచ్చు మనం. అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ రాస్తాం కదా, అందులో చూసుకొని ఆన్సర్ రాసేయచ్చు. సో ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 తర్వాత 33. ఇంకో 2 క్వశ్చన్లు ఉన్నాయి. సో టోటల్గా 5 క్వశ్చన్స్, 5 8s are 40 out of 40 స్కోర్ చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్స్. అందరూ కూడా చాలా ఈజీగా చేసే మోడల్లో ఇదొక మోడల్. ఇక్కడ క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు? క్వశ్చన్ బాగా చదువుకోవాలి. మోడ్ కనుక్కోమన్నాడు కాబట్టి మోడ్కు వీడు ఇచ్చిన రెండింటినే ఇక్కడ వేసేస్తాం అంతే. ఎక్స్ట్రా టేబులే ఉండదు మోడ్ కనుక్కోవడానికి. వెయిట్ ఇన్ కేజెస్ ఇచ్చాడు, దాని తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. వెయిట్ ఇన్ కేజెస్
40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75. వీళ్ళ వెయిట్లు 2, 3, 8, 6, 6, 3, 2. సో దీన్నే ఎక్స్ట్రా టేబుల్ ఏమీ ఉండదు ఇందులో. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అది మాత్రమే మనం టేబుల్ కింద తీసేసుకుంటాం. ఎక్స్ట్రా ఏమి వేయము. ఓన్లీ క్వశ్చన్లో ఇచ్చిన టేబుల్ వాల్యూస్ మాత్రమే మోడ్కి యూజ్ చేసుకుంటాం. కాబట్టి మోడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్స్ అని చెప్పచ్చు. మొత్తం క్వశ్చన్స్లో ఈజీ ఏది అంటే మోడే. ఫార్ములా తెలిసింటే చాలు. ఇప్పుడు దీంట్లో ఏది ఎక్కడ ఎలా తీసుకోవాలి, మోడల్ క్లాస్ ఇక్కడ ఏది అవుతుంది అనేది బాగా గమనిస్తే, మోడల్ క్లాస్ ఏది అంటే అన్నిటికంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండేది, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండే నంబర్, ఇది 8. సో ఇది మోడల్ క్లాస్ అవుతుంది. అన్నిటికంటే పెద్ద నంబర్ ఏది 8, ఇది మనకు మోడల్ క్లాస్. మోడల్. సో మోడల్ క్లాస్లో లోయర్ మోస్ట్ ఉంది కదా ఇటుపక్క, ఇది లోయర్ లిమిట్ ఎల్. సో అర్థమవుతుందా, ఇది లోయర్ లిమిట్, ఇది F0, F1, F2, దీన్ని F0 అంటాం, F0, F1, F2 వరుసగా. దీని పై నుంచి స్టార్ట్ చేస్తాము, మోడల్ క్లాస్ పై నుండి స్టార్ట్ చేసి F0, F1, F2 ఇలా రాసుకుంటాం. F0, F1, F2 రాసుకున్నాం, L రాసుకున్నాం. ఇక హెచ్ ఎంత, హెచ్ వాల్యూ ఎంత అంటే 40 to 45, 45 to 50. ఎంత ఉంది ఇక్కడ, క్లాస్ లెంత్ 40 నుంచి 45, 5 పెరుగుతోంది. ప్రతిసారి 5 పెరుగుతోంది కాబట్టి క్లాస్ లెంత్ హెచ్ వాల్యూ ఎంత 5. ఇది నోట్ చేసుకుంటాం. క్లాస్ లెంత్ క్లాస్ సైజ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 5. ఇక ఎల్ లోయర్ లిమిట్ 50, F0 3, F1 8, F2 6. ఇవన్నీ రాసి పెట్టుకుంటాం. ఇవన్నీ రాసిన తర్వాత ఫార్ములా రాసుకుంటాం. ఇంకా మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములా గుర్తుండాలి మనకు. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు, ఇంకా ఆన్సర్ అయిపోయినట్లే. 8 మార్క్స్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు ఉండే టేబుల్, ఈ ఫార్ములా చాలు. మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఎల్ వాల్యూ చూడండి ఇక్కడ ఎంత ఉంది, 50, F1 8, F0 3, 2F1 8 minus F0 or F0, F0 minus F2 6 into class size 5. So 50 plus 8 లో 3 పోతే 5, 2 8s are 16, 3 6 total minus 9 into 5. 50 plus 5 5s are 25, 16 లో 9 తీసేస్తే 7. సో దిస్ ఈస్ 50 ప్లస్ 7 టేబుల్తో 25 డివైడ్ చేయాలి. 7 3s are 21, పాయింట్ పెట్టుకుంటే 0, 7 5s are 35, 7 7s are 49, అప్రాక్సిమేట్ ఆన్సర్ 3.57. ఈ రెండింటిని యాడ్ చేయండి, 53.57 అప్రాక్సిమేట్లీ. ఇది మోడ్. సో మోడ్ వెయిట్ ఆఫ్ ది క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, therefore mode weight
ఆఫ్ ద స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్ మనకు 53.57 వెయిట్ కాబట్టి దేంట్లో ఉంటుంది కేజెస్. ఇది ఆన్సర్. చూడండి మోడ్ కనుక్కోవడం వెరీ సింపుల్. ముందు చేసిన ప్రాబ్లమ్స్ కంటే ఇది జస్ట్ 5 మినిట్స్లో ఆన్సర్ అయిపోయేయచ్చు మనం. ఇచ్చిన టేబుల్ వేసుకుంటాం, ఎల్ F0 F1 F2 రాసుకుంటాం, కింద రాసుకున్న ఫార్ములా రాస్తాం, ఫార్ములాలో మనం ఏం చేయాలి, ఫార్ములాలో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలంతే. ఈ ఫార్ములా రాసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్ములా ఖచ్చితంగా రావాలి మనకి. సో ఫార్ములా రాసుకుంటే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇచ్చిన టేబుల్ వేసి ఇవి రాసి ఫార్ములా రాసినా కూడా మీకు 8 మార్క్స్కు 5 మార్క్స్ వచ్చేసినట్లే. ఇంకా క్యాల్కులేషన్కు 3 మార్క్స్. క్యాల్కులేషన్ చాలా ఈజీ, ఇది కూడా అంత కష్టమేం కాదు. ముందు బ్రాకెట్ పాత్ అంతా అయిపో చేసుకుని తర్వాత బయట దాంతో మల్టిప్లై చేసి డెసిమల్స్లో ఆన్సర్ రాస్తే చాలు. క్లియర్ కదా? ఇది మోడ్ కనుక్కునే విధానం. నెక్స్ట్, సో ఇది కూడా మోడ్, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మోడ్ ఎలా చేయాలనేది. సేమ్ మోడల్. నెక్స్ట్ మీడియన్. మీడియన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. మీడియన్ కనుక్కుండే ప్రాసెస్. సో మోడ్, మీడియన్ ఈ రెండు ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్, లేదంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇస్తుంటాడు. అది కూడా ఒకటి చెప్తాను మీకు ఎలా చేయాల్సింది. మీన్ ఇస్తూ ఉంటాడు. సో మోడ్ కనుక్కోవడానికి రెండు ఇచ్చిన టేబులే. ఇక మీడియన్కి ఏం చేస్తామంటే దీనికి ఒక టేబుల్ ఎక్స్ట్రా కాలం ఎక్కువ యాడ్ చేస్తాం. ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం, వెయిట్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దీంతో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది. ఏమొస్తుందంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఒక్కటి ఎక్స్ట్రా, ఒక ఎక్స్ట్రా టేబుల్ అంతే. వెయిట్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. వెయిట్ ఎంత ఉంది ఇక్కడ, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75. Number of students 2, 3, 8, 6, 6, 3, 2. ఇక క్యుములేట్ చేసుకుంటూ పోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే దీన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 2 ఉంది, 2కు 3 యాడ్ చేయాలి. 2 + 3 5, తర్వాత 8 యాడ్ చేయాలి. 5 + 8 13, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28, 28 + 2 30. ఇది n, టోటల్ వాల్యూ n. ఇచ్చిన టేబుల్కు ఒక కాలం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంతే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో మనం మెయిన్ కనుక్కోవడం ఏమంటే మీడియన్ క్లాస్ ఎక్కడుందో కనుక్కోవాలి. అంటే n/2 కనుక్కోవాలి ఫస్ట్. n 30/2, 30లో హాఫ్. సో 15 ఎక్కడొస్తుందో కనుక్కోగలిగితే మనకు మీడియన్ క్లాస్ వస్తుంది. 15 దేంట్లో వస్తుంది, 2, 5, 13 రాదు, 13 తర్వాత 15 అంటే 19 లోపు. ఇది మీడియన్ క్లాస్. మెయిన్ మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, n/2 ఎక్కడ వస్తుందో, దేని లోపల వస్తుందో కనుక్కోవాలి. n/2 ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. n/2 15 ఉంది, 15 ఎక్కడ వస్తుంది మనకు, 19 లోపు వస్తుంది కాబట్టి ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. మెయిన్ ఇది కనుక్కోవడమే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. సో మీడియన్ క్లాస్ వచ్చేసిన తర్వాత ఇంకా టర్మ్స్, ముందర ఉండేది లోయర్ లిమిట్ n వచ్చింది, ఇక్కడ ఉండేది ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ పైన ఉండేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీని పైన తీసుకోవాలి. అబోది మీడియన్ క్లాస్. ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ తీసుకోవాలంటే మీడియన్ క్లాస్ పైన ఉండేది తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఇక్కడ, లోయర్ బౌండ్ ఇక్కడ, లోయర్ లిమిట్ ఇక్కడ. ఇక మీడియన్ కు ఫార్ములా వేసి చేసాడు మా ఆన్సర్. మీడియన్ కనుక్కోవడానికి ఫార్ములా, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు
L plus n/2 minus CF divided by F into H క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ రాసుకోండి. ఇక్కడ ఎంత ఉండేది? సేమ్ ఇంతకుముందు వారే 5 పెరుగుతోంది అన్ని చోట్ల. క్లాస్ సైజ్ H is equal to 5. ఇంక ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలంతే. L లోయర్ లిమిట్ 55, n/2 ఆల్రెడీ క్యాల్కులేటెడ్ 15 minus cumulative frequency CF 13 divided by F frequency 6 into class size 5. So 55 plus 15 లో 13 పోతే 2 divided by 6 into 5. 15 లో 13 పోతే 2, 2 by 6, 2 1s are 2 3s are cancel పోతుంది. So 55 plus 5/3. 5/3 అంటే 3 టేబుల్తో 5 డివైడ్ చేసుకోవాలి. 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0, 3 6 are 18, మళ్ళీ 2 0, 3 6 are 18. అంటే అప్రాక్సిమేట్గా నెక్స్ట్ 6 7 రాసుకోవాలి. 1.66 నెక్స్ట్ 6 7 రాస్తాం. రెండింటిని యాడ్ చేస్తే 56.67. ఆన్సర్ ఈజ్ 56.67. ఇదేమడిగాడు? మీడియన్ వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నాడు. లాస్ట్లో అదే రాస్తాం. దేర్ ఫోర్ మీడియన్ weight of the students is equal to 56.67 kg. ఇది మీడియన్ ప్రాసెస్. సో మోడ్ ప్రాసెస్ చూసినాం. ఫార్ములా వేసుకోవాలి. ఇచ్చిన 2 కాలమ్సే. మీడియన్ ఎక్స్ట్రా కాలం వేసుకొని దానికి మీడియన్ ఎలా కనుక్కోవాలి అనేది చూసాం. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది కూడా మోడ్ కాబట్టి మోడ్ కాకుండా నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మీన్ కనుక్కునేది ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక క్వశ్చన్ రాస్తాను. ఫైండ్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా using step deviation method. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా రాసుకొని చేయాలి. ఒకవేళ ఈ మెథడ్ పేరు అడగకపోతే ఏదైనా చేయొచ్చు, స్టెప్ డీవియేషన్ కూడా చేయొచ్చు. ఒకవేళ పర్టికులర్గా అడిగితే చేయాలి కాబట్టి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎలా చేయాలనేది చూద్దాం. క్వశ్చన్ ఇలా ఇస్తాడు, నేను కిందికి వేసుకుంటున్నా డైరెక్ట్గా. డైలీ ఎక్స్పెండిచర్, నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఈ 2 ఇస్తాడు క్వశ్చన్లో. డైలీ ఎక్స్పెండిచర్ 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350 ఇచ్చాడు. సో 100 to 150, 150 to 200, 200 to 250, 350 వరకు ఇచ్చాడు. వాల్యూస్ ఏమి ఇచ్చాడంటే హౌస్ హోల్డ్స్ 4, 5, 12, 2, 2. దీనికి మీన్ కనుక్కోమన్నాడు. ఏ మెథడ్లో అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్లో. సో ఏదన్నా ఇవ్వని క్వశ్చన్ మనం రాసుకునేది రావాలి. నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ను ఎఫ్ అనుకుంటాం. మనం కనుక్కోవాల్సింది ఏమంటే నెక్స్ట్ మిడ్ వాల్యూ కనుక్కోవాలి. ఇది ఎఫ్ఐ అవుతుంది, మిడ్ వాల్యూస్ ఎక్స్ఐ అవుతుంది. మిడ్ వాల్యూస్ 100కు 150కి మధ్యలో ఉండే నంబర్ 125, 150కి 200కి మధ్యలో ఉండే నంబర్ 175, 200 250 మధ్యలో 225, నెక్స్ట్ 275, 325. ఇక్కడ క్లాస్ ఉంది కదా, దాని మిడ్ వాల్యూస్ రాసుకోవాలి. ఒకవేళ మిడ్ వాల్యూ రాయడం తెలియకపోతే రెండింటిని యాడ్ చేసి ఆఫ్ చేయాలి. 100 లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి దాన్ని హాఫ్ చేస్తే వచ్చేస్తుంది 125. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేయాలి. అప్పుడు మనకు కావాల్సిన మిడ్ వాల్యూ వచ్చేస్తుంది. మిడ్ వాల్యూస్ కనుక్కున్నాం.
మిడ్ వాల్యూస్ కనుక్కున్నాక తర్వాత ఏం చేయాలి? మిడ్ వాల్యూస్ కనుక్కున్నాక ఏం చేయాలంటే డీవియేషన్ కనుక్కోవాలి. డీవియేషన్ లేదా యుఐ డైరెక్ట్గా యుఐ కనుక్కుంటే సరిపోతుంది. స్టెప్ డీవియేషన్ మెథడ్లో యుఐ కనుక్కోవడానికి ఫార్ములా xi మైనస్ ఏ డివైడెడ్ బై హెచ్. దీని తర్వాత ఏం చేస్తామంటే ఎఫ్ఐ యుఐ చేసేస్తాం, అంతే ప్రాసెస్. డైరెక్ట్గా యుఐ స్టెప్ డీవియేషన్ కనుక్కోవడానికి యుఐ కనుక్కోవాలి. యుఐ కనుక్కోవడానికి xi మైనస్ ఏ బై హెచ్. అందుకోసం మనం ఏం చేయాలంటే మిడ్ వాల్యూస్లో ఏదో ఒక దాన్ని మనకు నచ్చిన దాన్ని అజ్యూమ్డ్ మీన్ అనుకోవాలి. ఇక్కడ ఏదైనా కనుక్కోవచ్చు మనం. జనరల్గా మిడిల్లో అనుకుంటాం ఏ అని. మిడిల్ లేకుంటే పైనైనా కిందైనా అనుకోవచ్చు. దీనివల్ల ఏం మిస్టేక్ కాదు. దీన్ని అజ్యూమ్డ్ మీన్ అంటాం. ఏ ఇక్కడ అనుకున్నా నేను. ఇప్పుడు దీన్ని చూడండి, ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి ఎక్సైల్లోంచి ఏ తీసి హెచ్తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీ మెథడ్ ఏమంటే ఏకి ఎదురుగా ఉండేది 0 అవుతుంది ఎప్పుడు క్యాల్కులేషన్లో. దాని పైన ఉండేటివి చిన్న వాల్యూస్ అన్ని -1 -2 అవుతాయి. పెద్ద వాల్యూస్ +1 +2 అవుతాయి, అంతే. మీరు క్యాల్కులేట్ చేసినా కూడా అదే వస్తుంది. చేయకుండానే ఆన్సర్ వేసేయచ్చు మనం. ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్. క్యాల్కులేట్ చేయకుండానే ఆన్సర్ డైరెక్ట్గా రాసే మెథడ్ ఏమంటే ఏకి ఎదురుగా ఉండేది అస్యూమ్డ్ మీన్కి ఎదురుగా డీవియేషన్ ఉండదు కాబట్టి 0, చిన్న వాల్యూస్ నెగిటివ్స్, పెద్ద వాల్యూస్ పాజిటివ్స్. సో ఫస్ట్ ఇది వేసేసుకోవాలి. టేబుల్ ఎక్స్ట్రా టేబుల్ ఎంత వచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు. మీన్లో మోడ్లో అయితే ఇచ్చిన రెండిటితోనే సరిపెట్టేస్తాం. మీడియన్లో అయితే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ట్రాగా వేస్తాం. ఇక మీన్లో అయితే ఇంకో 3 కాలమ్స్ ఎక్స్ట్రా వేస్తాం. సో ఏ కాలమ్స్ అవి? మిడ్ వాల్యూస్, యుఐ వాల్యూస్, ఎఫ్ఐ యుఐ అంటే ఈ రెండు ఎఫ్ఐ యుఐ మల్టిప్లై చేయాలి. 4 2s ఆర్ మైనస్ ఉంది, -8. 5 1s ఆర్ -5. 12 0s ఆర్ 0. 2 1s ఆర్ 2. 2 2s ఆర్ 4. దీని టోటల్ కనుక్కొని పెట్టుకోవాలి. సిగ్మా ఎఫ్ఐ టోటల్, అలాగే సిగ్మా ఎఫ్ఐ యుఐ టోటల్. ఈ రెండు టోటల్ మనకు కావాలి. ఫార్ములాలు ఇవి అవసరమవుతాయి. సిగ్మా ఎఫ్ఐ అంటే దీని టోటల్ 4 9 21 25 టోటల్. ఇక్కడ టోటల్ 2 ఒక 4 6, 8 5 13. నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. 13లో 6 పోతే -7. ఎఫ్ఐ యుఐ వచ్చింది, ఎఫ్ఐ వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ ఇక్కడ రాసుకోవాలి. టోటల్ ఫ్రీక్వెన్సీల టోటల్ అని సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఉండేది సిగ్మా ఎఫ్ఐ యుఐ మల్టిప్లై చేసిన టోటల్. ఇక ఫార్ములా వేసుకుంటాం మీన్కు. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏ క్యాపిటల్ రాసుకుంటే క్యాపిటల్, స్మాల్ రాసుకుంటే స్మాల్, మీ ఇష్టం. సిగ్మా ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, మనం అనుకునేది ఇక్కడ 225. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఇక్కడ వచ్చే నెగిటివ్ వాల్యూ -7 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ 25 ఇంటూ హెచ్ క్లాస్ సైజ్ హెచ్ ఎంత అంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మిడ్ వాల్యూస్ దగ్గర ఎంతెంత పెరుగుతోంది, 50 పెరుగుతోంది. లేదా ఇక్కడ ఏం చూసుకోండి, 100 to 150 50, 150 to 200 50, ఎంతెంత పెరుగుతోంది అనేది క్లాస్ సైజ్ అవుతుంది. సో హెచ్ వచ్చేసి 50. ఇక్కడ 25 1s ఆర్ 25 2s ఆర్ క్యాన్సిల్ పోతుంది. 225 మైనస్ 7 2s ఆర్ 14. సో 225లో 14 సబ్ట్రాక్ట్ చేయండి. The answer is 211. Therefore, mean is equal to 211. ఇది మీన్ కనుక్కునే ప్రాసెస్. అన్ని క్లియర్ కదా ఎలా చేయాలనేది? మీన్, మీడియన్, మోడ్ కంపల్సరీ ఒక క్వశ్చన్ మనకు మీన్ మీడియన్ మోడ్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది.
ఇక్కడికి ఇది 4th క్వశ్చన్. 4 8s ఆర్ 32 మార్క్స్. ఇంకొక 8 మార్క్స్ ఉంది. దాంతో మనకు 5 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి. ఇక లాస్ట్‌ది మీన్ మీడియన్ మోడ్ తర్వాత గ్రాఫికల్ సొల్యూషన్. క్వశ్చన్ నంబర్ 33. మీ క్వశ్చన్ పేపర్‌లో క్వశ్చన్ నంబర్ 33 కింద వస్తుంది. ఇంక ఇదొక్కటి కూడా చేసేస్తే 5 8s ఆర్ 40 40 వచ్చేస్తాయి. ఇవే గన్ షాట్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్‌కు 2 లేదా 3 క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇవే కంపల్సరీ ఈ మోడల్‌లోనే ఎగ్జామ్‌కి వస్తాయి మనకు. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. 5 పెన్సిల్స్, 7 పెన్స్. టోటల్ కాస్ట్ 50. సో కాస్ట్ ఆఫ్ పెన్సిల్ తెలీదు. లెట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ తెలీదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఇది కూడా తెలియదు కాబట్టి వై అనుకుందాం. ఇంకా క్వశ్చన్లో ఇచ్చింది గివెన్ 5 పెన్సిల్స్ and 7 pens. Cost ₹50. ఈక్వేషన్ లాగా ఎలా రాస్తాం? 5 పెన్సిల్స్ 7 పెన్స్ టోటల్ ఈజ్ 50. ఇది ఫస్ట్ ఈక్వేషన్. గివెన్ ఇంకో సెంటెన్స్ ఇచ్చాడు. 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ కాస్ట్ ₹46. సో 7 పెన్సిల్స్ అంటే 7x, 5 పెన్స్ అంటే 5y is equal to 46. ఇది సెకండ్ ఈక్వేషన్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వేసుకున్నాము. గ్రాఫికల్గా సాల్వ్ చేసి ఒక్కొక్క పెన్సిల్ ఒక్కొక్క పెన్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. గ్రాఫికల్గా లేకుండా ఉంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, ఈ రెండింటిని ఈక్వల్ చేసుకునే వాళ్ళం. ఇంటూ 7 ఇంటూ 5 రాసుకుంటే 5 7s are 35, 7 7s are 49 is equal to 5 7s are 35. ఇలా రాసుకొని దీన్ని 5తో 7 5s are 35, తర్వాత 5 5s are 25 is equal to ఇది 230 అవుతుంది. మల్టిప్లై చేస్తా, సబ్ట్రాక్ట్ చేసుకొని ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ అంటాం కదా. సో 24y is equal to 120 అయ్యేది, y 5 వచ్చేది. y వాల్యూ తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5x ప్లస్ 7yలో x వాల్యూ కూడా వచ్చేసేది 35 ప్లస్ 50. 50లోంచి 35 తీసేస్తే 15 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3. ఈ విధంగా y వాల్యూ x వాల్యూ డైరెక్ట్గా వచ్చేసేది మనకి ఇట్లా. కానీ ఇది కాదు, ఇది ఎలిమినేషన్ మెథడ్ అంటారు దీన్ని. ఈ మెథడ్ అడగలేదు, ఏమడిగాడు? గ్రాఫికల్ మెథడ్ అడిగాడు. గ్రాఫికల్ మెథడ్ అడిగాడు కాబట్టి ఈ 2 క్వశ్చన్స్కు ఫస్ట్ ఏం చేయాలి? గ్రాఫ్ వేసుకోవాలి. గ్రాఫ్ వేసుకొని ఆ గ్రాఫ్లో మనకు సొల్యూషన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ టచ్ అవుతుంది అనేది మనం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఎక్స్ బదులు వై బదులు వాల్యూస్ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఆర్డర్డ్ పేర్స్కొని వేసుకోవాలి. ఫస్ట్ చూద్దాం. 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. దీనికి కొన్ని వాల్యూస్ ఆర్డర్డ్ పేర్స్ తీసుకోవాలి. మనకు నచ్చినట్టు ఏవైనా తీసుకోవచ్చు. ఏమంటే గ్రాఫ్లో ఇబ్బందికరంగా ఉండేటి కాకుండా ఈజీగా మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోగలిగినటివి చేస్తే ఆన్సర్ వచ్చేటివి చేసుకోవాలి. అలాగైతే ఇప్పుడు చూడండి, ఇక్కడ సొల్యూషన్ ఎంత? 3 5. ఇది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ 3 5 వచ్చేటట్లు వేసుకోవాలి జనరల్గా. అంటే x3 y5 వచ్చేటట్లు. ఫస్ట్ x1 వేసుకొని చూస్తాం. 1 వేసుకుంటే 50లో 5 పోతే 7 టేబుల్తో పోదు. 2 వేసుకుంటే 14, ఇది కూడా పోదు. కాబట్టి ఏం వేసుకుంటాం? 3 వేసుకొని చెక్ చేస్తాం ఫస్ట్. 5 3s are 15. 7 టేబుల్తో పోయే విధంగా ఉండాలి. ఇది ఆ పక్కకు పంపిస్తే 7 టేబుల్తో పోయే విధంగా. లేదంటే గ్రాఫ్లో ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది మనకు. గ్రాఫ్లో డెసిమల్స్లో వేయలేం కాబట్టి డెసిమల్స్ రాకుండా చూసుకోవాలి. డెసిమల్స్ రాకుండా చూసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చూసుకోవాలి. లేదా దీన్ని ఏం చేస్తామంటే y పక్కకు తీసుకుంటాం దీంట్లోంచి.
ఇందులోంచి వై 7y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 50 ప్లస్ 5x అటు సైడ్ పోతే మైనస్ 5x ఇక ఇంటూ 7 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 7. ఇప్పుడు ఎక్స్ బదులు ఒక్కొక్క వాల్యూ తీసుకుంటా వస్తాం. ఎక్స్ బదులు 1 తీసుకున్నా అనుకోండి 50లో 5 పోతే 45 7 టేబుల్తో పోదు కాబట్టి అది వద్దు. 2 తీసుకున్నా అనుకోండి 5 2 జా 10 50లో 10 పోతే 40 అది 7తో పోదు వద్దు. 3 తీసుకున్నా అనుకోండి 50లో 15 పోతే 35 7 టేబుల్తో పోతుంది కాబట్టి నేనేం తీసుకుంటున్నా ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 3 తీసుకుంటున్నా. 3 తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. 50 మైనస్ 15 డివైడెడ్ బై 7 అంటే 35/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. y ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఓకేనా? ఇంకొకటి ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోగలిగితే చాలు. 3 అయిపోయింది. 4 చెక్ చేసుకోండి 20 పోదు. 50లో 20 పోతే 30 పోదు. 5 వేసుకోండి 25 పోదు. 6 వేసుకుంటే 30 ఇది పోదు. 7 వేసుకుంటే 35 పోదు. 8 వేసుకుంటే 40 10 వేసుకోండి 5 10 సార్ 50లో 50 పోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకుందాం 5 తీసుకుంటే 50 మైనస్ 5 10 సార్ 50/7 సో 0/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇది 0 10 తీసుకున్నప్పుడు 0 చాలు 2 పాయింట్స్ చాలు గ్రాఫ్ వేయడానికి 2 చాలు. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇక సెకండ్ ఈక్వేషన్ కూడా దీనిలాగే. సెకండ్ ఈక్వేషన్ ఏముంది 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. ఇందులోంచి ఫస్ట్ y బయటికి తీసుకోండి. ప్లస్ 7x మైనస్ 7x అవుతుంది. ఇంటూ 5 డివైడెడ్ బై 5 అవుతుంది. ఇప్పుడు దీనికి ఎక్స్ వై వేసుకుందాం. క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది. 2 చాలా ఆర్డర్డ్ పేర్స్ గ్రాఫ్ వేయడానికి మనకు 2 ఉన్నా కూడా సరిపోతాయి. ఫస్ట్ ఏం తీసుకుందాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ దీనిలాగే 3 తీసుకొని చూస్తా ఫస్ట్ వస్తుందా లేదా అని. 7 3 21 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 46 మైనస్ 7 3 21 డివైడెడ్ బై 5. 46లో 21 పోతే 25/5 అవుతుంది. 5 5 25. సో 3 తీసుకుంటే ఏమొచ్చింది 5 వచ్చింది. ఓకే క్లియరా? నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా తీసుకుందాం. సో ఏది తీసుకుందాము 4 తీసుకున్నా అనుకోండి 28 పోదు 5 టేబుల్తో. 5 తీసుకుంటే 35 పోదు. 6 తీసుకుంటే 42 పోదు. 7 తీసుకుంటే 49. 8 తీసుకుంటే 56 పోతుంది. 8 తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటే 46 మైనస్ 7 8 56 డివైడెడ్ బై 5. 56లో 46 పోతే మైనస్ 10/5. ఈ 2 క్యాన్సిల్ పోతే -2. ఇవి మనకు కావాల్సిన ఆర్డర్డ్ పేర్స్. ఇక్కడ ఏం ఆర్డర్డ్ పేరు 3, 5 ఒకటి 10, 0. ఇక్కడ ఈ ఆర్డర్డ్ పేరు. ఇక్కడ ఆర్డర్డ్ పేర్స్ 3, 5 ఒకటి 8, -2 ఇవి ఉండేటట్లు గ్రాఫ్ వేసుకుంటే చాలు. సో దీంతో గ్రాఫ్ వేసుకోవాలి. గ్రాఫ్ వేస్తే మనకు పాయింట్ వస్తుంది అదే సొల్యూషన్ అయిపోతుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్. పైన స్కేల్ మర్చిపోవద్దండి. ఎక్స్ యాక్సిస్ పైన ఎంత ఆన్ ఎక్స్ యాక్సిస్ ఆన్ వై యాక్సిస్ ఎంత తీసుకుంటున్నాం 1 సెంటీమీటర్ ఈక్వల్ టు సో ఇది చూసుకోవాలి గ్యారంటీ. మిడిల్లో 0 తీసుకుంటాను. ఆరిజిన్ 10 వరకు అవసరం ఉంది. 10 8 ఎక్స్లో 10 వరకు వైలో 5 -2 వరకు. సో ఎక్స్లో 10 వరకు కావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 వైలో 5 వరకు 1 2 3 4 5 6 వరకు తీసుకున్నాం. నెగటివ్స్ కూడా 2 కావాలి. ఇటు పక్క ఒక 2 తీసుకున్నాను ఊరికట్లు. -1 -2 -1 -2 -3 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 1 2 3 4 5 6. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రాఫ్ వేయడానికి ఉండే పాయింట్స్ తీసుకుందాం. 3లో 5 ఎక్స్లో 3 వైలో 5
3కి ఎదురుగా ఇక్కడ 5కి ఎదురుగా పాయింట్ అయినా పెట్టచ్చు, ఇంటూ మార్క్ అయినా పెట్టుకోవచ్చు. 10లో 0 ఇక్కడ వస్తుంది, 10లో 0. ఈ రెండింటిని జాయిన్ చేయాలి నేను. దాని తర్వాత 3 5 ఇంకొకటి 3 5. సో నెక్స్ట్ది 3 5 ఇక్కడే వస్తుంది మళ్ళీ 3 5 రెండో పాయింట్ కూడా. దాని తర్వాత 3 5 తర్వాత 8 -2 8లో -2 ఇక్కడ వస్తుంది. -2కి ఎదురుగా 8కి ఎదురుగా ఈ రెండింటిని నేను జాయిన్ చేసుకోవాలి. 8లో -2ను 3 5 ఇక్కడ జాయిన్ చేయాలి. ఇది ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇది ఈక్వేషన్ 2. ఏ ఈక్వేషన్ ఇది? సెకండ్ ఈక్వేషన్. 7x + 5y = 46. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. తర్వాత ముందు వేసుకునేటి ఈ రెండు 10 10,0 అండ్ 3,5 ఈ రెండింటిని జాయిన్ చేస్తూ లైన్. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది? 5x + 7y = 50. ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, ఆ పాయింటే మనకు సొల్యూషన్, కావాల్సిన సొల్యూషన్. ఇక్కడ ఉంది కదా ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఎక్కడ ఇది? x యాక్సిస్లో 3కి ఎదురుగా, y యాక్సిస్లో 5కి ఎదురుగా ఇలా డాటెడ్ లైన్స్ చూపించండి. 3, 5 is the solution. From the graph, the solution set is, solution ఏమొచ్చింది? 3, 5. సో x = 3, y = 5. x అంటే ఏమనుకున్నాం? కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్. Therefore, కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ 3 rupees. కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ 5 rupees. పెన్సిల్ 3 rupees, పెన్ 5 rupees. ఇంతే గ్రాఫ్. చాలా సింపుల్ గ్రాఫ్. గ్రాఫ్ వేయడం ఈజీ. జస్ట్ ఈ టేబుల్ వేసుకోవడం వస్తే చాలు మనకు వాల్యూస్. 2 వాల్యూస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. చాలా వాల్యూస్ తీసుకోవాలని ఏం లేదు. 2 వాల్యూస్ తీసుకున్నా కూడా మనకు ఈజీగా గ్రాఫ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా ఫ్రాక్షన్ పార్ట్ వస్తుంది కాబట్టి y పక్కకు తీసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా y x బదులు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఫ్రాక్షన్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఫ్రాక్షన్ పార్ట్ గ్రాఫ్లో చూపించడం కష్టం కాబట్టి ఫ్రాక్షన్ రాకుండా చేసుకోగలిగితే ఈజీగా గ్రాఫ్ మీకు వచ్చేస్తుంది. ఆ గ్రాఫ్లో పాయింట్ ఎక్కడ టచ్ అవుతుంది, ఇంటర్సెక్టింగ్ పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. ఇంటర్సెక్టింగ్ పాయింట్ రావడం లేదు, ప్యారలల్ వచ్చిందంటే నో సొల్యూషన్ అలా వస్తుంది. దీనికి సొల్యూషన్ ఉంది కాబట్టి సొల్యూషన్ రాసాము. కాస్ట్ ఆఫ్ పెన్సిల్, పెన్ 2 కనుక్కోండి. ఇక ఇందులో సెకండ్ది, ఇందులో ముందు సెంటెన్స్ అంతా చదివి ఈక్వేషన్ రాసుకొని చేసేది. ఇది ఈక్వేషన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా చేయడం. సో దీన్ని ఈ 2 ఈక్వేషన్స్ తీసుకొని డైరెక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. అంటే టేబుల్ వేసుకోవడం, దాని తర్వాత గ్రాఫ్, దాని తర్వాత పాయింట్, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవుతుంది అనేది. ఇది ఒకసారి చెక్ చేద్దాం. 2x + y - 6 = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ 4x - 2y - 4 = 0. ఇది సెకండ్. సో ఏముందంటే ఇక్కడ 2x + y = -6 అటు సైడ్ పోతే +6, 4x - 2y = -4 అటు సైడ్ పోతే +4. సో y = ఏమవుతుందంటే 6 - 2x అవుతుంది. ఇక్కడ y అటు సైడ్ పంపించేస్తే ఈజీ కదా, y ఒక్కటి అటు సైడ్ పంపిస్తాం. ఇక్కడ 4x - 4 ఉంది, -2y అటు సైడ్ పోతే +2y.
సో 2y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 4x మైనస్ 4 ఇంటూ 2 కావాలంటే అటు సైడ్ పంపించండి, డివైడెడ్ బై 2 అవుతుంది. 4x మైనస్ 4 డివైడెడ్ బై 2. ఇంకా దీనికి ఆర్డర్డ్ పేర్స్ చేద్దాం. ఎక్స్ వై, ఇక్కడ కూడా ఎక్స్ వై. ఫస్ట్ 0 పెట్టుకోండి. ఎక్స్ 2 0 0, 6లో 0 పోతే 6. క్లియరా? ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం వాల్యూస్, 1 2 3 ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎక్స్ 1 తీసుకోండి, 2 1s are 2, 6లో 2 పోతే 4. ఎక్స్ 2 తీసుకోండి, 2 2s are 4, 6లో 4 పోతే 2. 3 తీసుకోండి, 2 3s are 6, 6లో 6 పోతే 0. ఈ విధంగా ఎలా చేసినానంటే ఎక్స్ 0 తీసుకున్నా, ఫస్ట్ 6 మైనస్ 0 6, తర్వాత ఎక్స్ ప్లస్లో 1 తీసుకున్నాను, 6 మైనస్ 2 1s are 2, 6లో 2 పోతే 4. ఎక్స్ 2 తీసుకున్నాను, 6 మైనస్ 2 2s are 4, 6లో 4 పోతే 2. ఈ విధంగా కొన్ని వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 అయినా సరిపోతాయి, 3 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది అయిపోయింది ఇక్కడికి. అలాగే ఇక్కడ కూడా తీసుకున్నాం. ఫస్ట్ ఎక్స్ 0 తీసుకున్నాం. ఎక్స్ 0 తీసుకుంటే 0 మైనస్ 4 బై 2, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 బై 2 అవుతుంది, మైనస్ 2. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, 4 1s are, ఎక్స్ ఈక్వల్ 1 తీసుకుంటే ఇక్కడ 4 1s are 4 మైనస్ 4 0, 0 బై 2 ఎంత 0 అవుతుంది. ఇంకొక వాల్యూ చాలు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 తర్వాత 2 తీసుకుందాం. 2 తీసుకోండి, 4 2s are 8, 8లో 4 తీసేయండి, 8లో 4 తీసేస్తే 4, 4 బై 2, y ఈజ్ ఈక్వల్ టు 2. వీటిని తీసుకొని మనం గ్రాఫ్లో చూపించుకోవాలి. ఎక్స్లో 0 1 2 3 0 1 2, వైలో 6 మ్యాక్సిమం, మిగతా అన్ని +2లు -2లు ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ మీకు గ్రాఫ్ ఉంటుంది కాబట్టి ఈజీగా వేయచ్చు. అక్కడ y యాక్సిస్, ఇక్కడ స్కేల్. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం తీసుకున్నాం చూడండి, 1 సెంటీమీటర్ అంటే ఒక్కొక్కటే కాబట్టి 1 యూనిట్, ఇక్కడ కూడా 1 యూనిట్, ఒక్కొక్కటే తీసుకున్నాం. ఇక్కడ కూడా 1 యూనిట్ చాలు, పెద్ద వాల్యూస్ లేవు కాబట్టి మనం ప్లాన్ చేసుకోవడంలో ఉన్నది. పెద్ద వాల్యూస్ రావడం లేదంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న వాటితోనే మనం చేసేయచ్చు. 0 ఎక్స్లో 1 2 3 వరకు అవసరం, 1 2 3 4 వరకు తీసుకుందాం చాలు. నెగిటివ్స్లో కూడా అంతే, -1 -2 చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు కాబట్టి. y యాక్సిస్లో 6 వరకు అవసరం ఉంది, నెగిటివ్లో 2 వరకు అవసరం ఉంది. 1 2 3 4 5 6. నెగిటివ్లో -1 -2 -3 చాలు. ఇక్కడికి మనకు అవసరమైనన్ని పెట్టుకోండి చాలు. ఫస్ట్ చూడండి, 0లో 6, ఎక్స్లో 0లో y 6 ఇక్కడ ఉంది. 1 4, 1కి ఎదురుగా 4, 2 2, 2కి ఎదురుగా 2. నెక్స్ట్ 3లో 0, 3కి ఎదురుగా 0. వీటన్నిటిని కలుపుతూ లైన్ వేయాలి. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. దీని లైన్ ఈక్వేషన్ 2x + y - 6 = 0. తర్వాత సెకండ్ది ఏమో చూడండి, 0లో -2, 0లో -2, 1లో 0, 1లో 0 ఇక్కడ, 2లో 2,
2లో 2 ఇక్కడ ఇంటర్సెక్టింగ్, వీటిని కలుపుతూ లైన్. సో ఈ 3 పాయింట్స్ను కలుపుతూ మనం ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. 2 కొంచెం లెంతీగా పోయింది కిందికి, గ్రాఫ్లో అయితే కరెక్ట్గా ఉంటుంది మీకు. సో ఈ గ్రాఫ్ వచ్చేసి లైన్ ఈక్వేషన్ 4x - 2y - 4 = 0. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అదే సొల్యూషన్ అవుతుంది. చూడండి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, y యాక్సిస్లో 2కి ఎదురుగా, x యాక్సిస్లో 2కి ఎదురుగా. సో ఆన్సర్ ఈస్ 2, 2. The solution set from the graph is 2, 2. Therefore, x is equal to 2 and y is equal to 2. ఇది సొల్యూషన్. దీన్ని కావాలంటే మనం చెక్ చేయొచ్చు అనమాట. ఎలా చెక్ చేస్తామంటే, చెక్ అడగలేదు అయినా చేయొచ్చు. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x + y - 6. x ప్లేస్లో 2, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 - 6 = 0. కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్టా లేదా చెక్ చేసుకోవడం, వచ్చిన ఆన్సర్ కరెక్టా లేదా చెక్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు, ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అది కరెక్ట్ కాదో కూడా తెలిసిపోతుంది. సో ఈ విధంగా మీరు టోటల్గా 5 క్వశ్చన్స్, 5 8s are 40. ఇక్కడ నేను ఒక్కొక్క చాప్టర్ నుంచి కొన్ని చాప్టర్లో 2, కొన్ని చాప్టర్లలో 3 క్వశ్చన్స్ చేశాను. ఓవరాల్గా చూసుకున్నప్పటికీ మీకు 2, 5, 8, 12 టోటల్గా ఈ 12 క్వశ్చన్స్ కనుక మీరు ఇప్పుడు చెప్పిన 12 క్వశ్చన్స్ 12 to 13 క్వశ్చన్స్ ఇవి ప్రాక్టీస్ చేసుకోగలిగితే, ఈ క్వశ్చన్స్ మాత్రమే ఖచ్చితంగా మీకు 40కి 40 కన్ఫామ్గా వస్తాయి. ఇవే మోడల్లో వస్తాయి. సో గన్ షాట్ క్వశ్చన్స్ ఇప్పుడు దాకా మనం చేసినటువన్నీ జస్ట్ నంబర్లు కొంచెం చేంజ్ చేయొచ్చు అంతే ఏమో, కానీ ప్రాబ్లమ్స్ అయితే ఇవే మోడల్లో ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. ఒకసారి మళ్ళీ వీడియోని ఒకసారి చూసుకోండి, 1 or 2 టైమ్స్ చూసి మీరు కానీ ఇవి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళగలిగితే చాలు, ఖచ్చితంగా మీకు 40కి 40 సెక్షన్ 4 ఢోకా లేకుండా అందరూ 40 out of 40 తెచ్చుకోవచ్చు. ఇంకా వీలైతే నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చేద్దాం మీకోసం. దాంట్లో కూడా ఫుల్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలనేది కూడా ఒక వీడియో మీకోసం రెడీ చేస్తాను. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీరు ఒక 1.5 to 2 hours స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు 40కి 40 స్కోర్ చేయడానికి వీలుంటుంది.